గ్రీవెన్స్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను గడువు లోపల పరిష్కరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు. అందులో భాగంగానే కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం కరపచంద్రన్న సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలందరి ఫిర్యాదులను స్వీకరించారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా కరప మండలం ఎంపీడీఓ కార్యాలయంలో వీబీజీ రామ్జీ శాఖ ఆధ్వర్యంలో మొక్కలు నాటిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ కరపచంద్రన్న సమావేశ మందిరంలో శుక్రవారం 1 month 1 village 4 visits కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ వరుసగా రెండో వారం కాకినాడ రూరల్ నియోజకవర్గ స్థాయిలో కరపచంద్రన సమావేశ మందిరంలో ప్రజా సమస్యలపై అర్జీలు దరఖాస్తులు స్వీకరిస్తున్న జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, టీడీఓ పి వాసుదేవరావు ఇతర అధికారులు ప్రజా సమస్యలను అత్యంత పగడ్బందీగా పరిష్కరించే లక్ష్యంతో 4 వారాల పాటు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో పరిష్కరించే లక్ష్యంతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కరప తహసీల్దార్ లక్ష్మీ సరస్వతి, ఎంపీడీజీఓ జె శ్రీనివాసు, కాకినాడ రూరల్ నియోజకవర్గం కాకినాడ డివిజన్ కరప మండల స్థాయి అధికారులు, కరప మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. పంచాయతీ రాజ్ సమస్యలు వచ్చినప్పుడు మేజర్ గా మనకేం వస్తున్నాయంటే, ఒకటి డ్రైన్స్ మా దగ్గర లేదు, మా దగ్గర ప్రసరిగా క్లియర్ చేయట్లేదు ఒకటి, తర్వాత అది ఒక చోట్ల ఉండిపోతున్నది, అది ఒకటి మేజర్గా మనకు వస్తున్న సమస్య. తర్వాత పంచాయతీ పరిధిలో ఉన్న ఆక్రమణలు, ఎంక్రోచ్మెంట్, దారిని ఆక్రమించుకుని కట్టుతున్నారు, మాకు దారి లేదు, ఇలాంటివి కూడా వస్తున్నాయి. వీటికి మీరు ఎంక్రోచ్మెంట్ చట్టం కింద నోటీస్ ఇచ్చేసి ప్రాపర్ పద్ధతిలో మీరు చర్యలు చేపట్టాలి. దెన్ ఇది కాకుండా లైట్స్ అవసరం ఉందని కొన్ని రావడం మనం చూసాము. అదేవిధంగా రోడ్స్ కావాలని, మంచినీటి సమస్యలు కూడా చూసాము. సో వీటి అన్నింటి మీద కూడా ప్రత్యేక దృష్టి సాధించారు. దెన్ ఈపీడీసీఎల్ నుంచి కూడా ఎక్కువ గ్రీవెన్స్ మనము రావడం చూసాము. ఈపీడీసీఎల్లో వైర్స్ అన్ని కూడా వాలిపోయినాయి, చాలా దగ్గరికి వెళ్తున్నాయి, మా కరెంట్ స్తంభాలు షిఫ్ట్ చేయాలి అనేది కొన్ని వస్తున్నాయి. దీంతో పాటు లేఅవుట్స్, ఏదైతే గతంలో ప్రభుత్వం ఇచ్చిన లేఅవుట్లో అక్కడ సదుపాయాలు లేదు, రోడ్ లేదు, మంచినీటి సదుపాయాలు లేదు, కరెంట్ లేదు, వీధి దీపాలు లేదు అనే గ్రీవెన్స్ వస్తున్నాయి. వీటి మీద కూడా మీరు ఎక్కువ, వాస్తవం చెప్పాలంటే పంచాయతీ స్థాయి నుంచి ఖర్చు పెట్టాలి. మీ దగ్గర ఖర్చు పెట్టలేని పరిస్థితిలో ప్రతిపాదన మాకు వచ్చే